టర్కీ వేదికగా పాకిస్తాన్, ఆఫ్ఘన్ల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్పై మండిపడ్డారు. భారత్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ కీలుబొమ్మగా మారిందని అన్నారు. తమపై దాడి జరిగితే తగిన రీతిలో బదులిస్తామని హెచ్చరించారు. కాబుల్ పాలకులు భారత్ చెప్పినట్టు ఆడుతున్నారని విమర్శించారు. ఇటీవలి తమతో యుద్ధంలో ఓటమిని తట్టుకోలేని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను రంగంలోకి దింపిందని ఆరోపించారు. టర్కీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయని మంత్రి వెల్లడించారు. తమ మధ్య అవగాహన కుదురుతున్న తరుణంలో ఆఫ్ఘాన్ ప్రతినిధులు తమ ప్రభుత్వానికి సమాచారం అందించేవారని, ఆ తర్వాత ఎవరో ఒకరు జోక్యం చేసుకోవడంతో వెనక్కు తగ్గేవారని అన్నారు. భారత ప్రభావానికి లోనైన కొందరు ఆఫ్ఘాన్ నేతలు చర్చలను ముందుకు సాగనీయట్లేదని ఆరోపించారు. పాక్తో పరోక్ష యుద్ధం కోసం ప్రయత్నిస్తున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను వాడుకుంటోందని పాక్ మంత్రి ఆరోపించారు. అయితే ఆఫ్ఘాన్, పాక్ మధ్య జరుగుతున్న చర్చలు సోమవారం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్పై తన అక్కసు వెళ్లగక్కారు.